మన క్యారెక్టర్, మన బిహేవియర్, మన యాటిట్యూడ్ మన ఆయుష్ మీద, మన పదవుల మీద రిఫ్లెక్ట్ అవుతుందని ఎంతమంది నమ్ముతాం? మీకు ఇవాళ ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఒకటి సౌలు, దావీదు, రెండవది యెహోషువ, మోషే. మరి ఎప్పుడైతే యెహోషువని దేవుడు మోషే తర్వాత ఎన్నుకొని ప్రజలను కనాన్ దేశానికి నడిపించాలని దేవుడు నిర్ణయించాడో, మోషే నూను కుమారుడైన యెహోషువను అభిషేకించాడంట. అప్పటి నుంచి మోషే మీద ఉన్న అభిషేకం యెహోషువ మీద నిలిచి ఉందంట. కానీ ఇక్కడ టు ద కాంట్రరీ మనం ఇక్కడ చూస్తే సౌలును, దావీదును చూస్తే సౌలు వేల కొలది చంపెను, దావీదు 10,000 కొలది చంపెను అన్న ఒక కీర్తన సౌలు వినినప్పుడు అతను అసూయతో, గ్రడ్జ్తో, కక్షతో రగిలిపోయాడు. దావీదును చంపేద్దామన్న కక్షతో ఉన్నాడు. మరి 2 ఇన్స్టెన్సెస్ ఇక్కడ. ఒకరు వారి పదవు పోయి ఉన్నా నేను తప్పు చేశానన్న ఒక రియలైజేషన్తో అది ఇంకొకరికి ఆ అభిషేకాన్ని ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ చూస్తే సౌలు మరియు దావీదుని చూస్తే దావీదు మీద కక్ష, జలసి, అతను తప్పు చేశాడు అన్న దాన్ని పక్కన పెట్టేసి ఇతనికి లాభం వస్తుంది, ఇతనికి నా పదవి వస్తుందేమో, ఇతను బాగుపడిపోతున్నాడేమో అని సౌలు గ్రడ్జ్ పెట్టుకున్నాడు. మరి అది అలాంటి ఆలోచనలు, అలాంటి గ్రడ్జ్ మనకు ఉండకూడదు. మనం ఎప్పుడైతే తప్పు చేస్తామో దేవుడి సన్నిధిలో, దేవుడు శిక్షించినప్పుడు ఆ శిక్షకు లోబడాలి. లోబడినప్పుడు దేవుడు తప్పక మరలా మనల్ని ఆయన హెచ్చిస్తాడు. ఆయన చిత్తానుసారంగా మనం జీవిస్తే దేవుడు తప్పక మనల్ని నడిపిస్తాడు. అంతేగాని తప్పులు చేశాం కదా అని చెప్పేసి ఇంకా తప్పులు చేసుకుంటూ ఇంకా ఆ భారాన్ని పెంచుకుంటూ వెళ్తే మన జీవితం కూడా సౌలు జీవితం వలె ఉంటుంది. మరి ఇంకొకటి ఏంటంటే, మోషే తప్పు చేశాడని దేవుడు కనాన్ దేశానికి మోషేని వెళ్ళకూడదు అని ఆజ్ఞాపిస్తాడు. మరి ఒకవేళ మోషే దేవుడి మాట కరెక్ట్గా వినుంటే మోషే కూడా కనాన్ దేశానికి వెళ్ళేవాడు. మనకి బైబిల్లో ఉంటుంది మోషే 120 years బ్రతికాడని బైబిల్లో ఉంటుంది. కానీ ఒకవేళ నిజంగా దేవుడి మాట విని మోషే తన ప్రజల ఎదుట ఆయన పరిశుద్ధపరిస్తే, ఆయన మాట వినుంటే మోషే ఇంకా ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుండేవాడేమో. ఆ కనాన్ దేశానికి వారిని నడిపించి ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో మోషే కూడా నివసించేవాడేమో, ఆ ఫలాన్ని అనుభవించేవాడేమో, తన ఆయుష్ ఇంకా పెరిగి ఉండేదేమో. కానీ దేవుడు అతను చేసిన తప్పును బట్టి అతని ఆయుష్ కూడా ఆయన తగ్గించేశాడు. మరి ఇప్పుడు అర్థమైందా మనం చేసే బిహేవియర్, మనం దేవుని మాట వింటున్నామా లేదా, మనం ఎలా నడుచుకుంటున్నాం, మన హృదయంలో కక్షలు ఉన్నాయా, క్రోధం ఉందా, జలసి ఉందా, అసూయ ఉందా, ఇవన్నీ మనం పరీక్షించుకొని ఒకవేళ నీవు ఒక అనారోగ్య సమస్యలతో సతమతమైపోతూ నాకు ఇంకా నేను అర్ధాంతరంగా నా జీవితం ముగించబడుతుందేమో, నా బిడ్డల జీవితం ఏంటి, నా భర్త జీవితం ఏంటి, నా తల్లిదండ్రుల జీవితం ఏంటని నువ్వు ఒకవేళ మదన పడుతుంటే నమ్ము బిడ్డ, నువ్వు ఇప్పటికైనా లేటేం లేదు. పశ్చాత్తాపడి నిజంగా హిజ్కియా వలె దేవుని సన్నిధిలో గోడ త్రట్టు తిరిగి హిజ్కియా ఎలా అయితే ప్రార్థించాడు, నువ్వు ప్రార్థన చేయగలిగితే ఆయన్ని ఆయుష్ను పెంచే దేవుడు, నీ రోగాన్ని నయం చేయగలిగిన దేవుడు, ఆయన నీకు సమస్తాన్ని అనుగ్రహించగలిగిన దేవుడు. మరి నీవు కూడా ఆ కోపాన్ని, అసూయని, క్రోధాన్ని తీసివేసుకో. మరి నీవు దేవుని మాటలో ఇంక నుంచైనా దేవునిలో కొనసాగు. దేవుడు నీకు మంచి ఆయుష్ ఇస్తాడు, మంచి పదవి ఇస్తాడు, దేవుని ఉన్నతంగా హెచ్చిస్తాడు. కనుక దేవుని మాట విందాం, దేవునిలో కొనసాగుదాం. ఆమేన్.